హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రాజ్మా మసాలా కర్రీ. నేను ఎలా చేస్తున్నానో మీరు వీడియోలో చూడండి. రాజ్మా కర్రీ రైస్, చపాతీ, పూరి అన్నింటిలో బాగుంటుంది. నేను ఈరోజు దీనికి కాంబినేషన్ పూరి చేశాను, చాలా బాగా కుదిరింది. వీడియోకి వాయిస్ అయితే నేను ఒక్కదాన్నే ఇస్తున్నాను, కానీ వండడం మాత్రం మా ఆయన నేను కలిసే చేస్తాం. మా ఆయన చాలా బాగా కుక్ చేస్తాడు, తనకి కుకింగ్ అంటే ప్యాషన్. చిన్నప్పటి నుంచే పిల్లలకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ నేర్పించాలి తినడం. మా పాప విషయంలో నేను తను ఏది ఇష్టపడితే అదే పెట్టేదాన్ని. అదే ఇప్పుడు పెద్ద ముప్పు అయింది. ఇప్పుడు కూడా తను ఇష్టమైందే తింటా ఉంటుంది. నేను ఈ కర్రీ తినను మమ్మీ, నేను ఆ కర్రీ తినను, నాకు ఇదొద్దు అదొద్దు అని పేచీలు పెడుతుంది. మా బాబు అయితే అలా కాదు, అన్ని రకాలు తింటాడు. వాడి విషయంలో చిన్నప్పటి నుంచే కొంచెం కేర్ తీసుకున్నాను. మా పాప అయితే ప్రతి కర్రీ కలిపి ఆ దొండకాయలు, బెండకాయలు అవి తీసేస్తేనే తింటుంది. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాల పోషణ అందాలంటే అన్ని రకాలు అలవాటు చేయాలి. ఇప్పుడు బెదిరించి లేదంటే వాటి వల్ల వాటిలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ చెప్పి తినిపిస్తున్నాను. కొంచెం కొంచెం మా పాపకి కొద్దిగా అలవాటు చేసుకుంటుంది. ఇంకా రాజ్మా తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది, రిచ్ ప్రోటీన్ ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా తింటే చాలా మంచిది. ఇది స్లోగా డైజెస్ట్ అయ్యి స్లోగా బ్లడ్లో కలుస్తుంది. లేదంటే నార్మల్గా రైస్ తింటే తొందరగా బ్లడ్లో కలిసి షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఇది కొంచెం స్లోగా డైజెషన్ అవుతుంది, స్లోగా బ్లడ్లో కలుస్తుంది. కాబట్టి తింటే చాలా మంచిది. వీటిని కర్రీలానే కాకుండా డైరెక్ట్ ఒక ఓవర్ నైట్ అంతా సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఉడకబెట్టేసి బటర్ వేసి కొంచెం పోపు వేసుకొని తింటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా ఒకటే బ్రేక్ఫాస్ట్ని వాడొద్దు, అంటే యూజువల్గా తినొద్దు. ఒక డే బై డే ప్రోటీన్ ఎక్కువ ఉన్నది తింటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బెనిఫిట్ ఉంటుంది. రాజ్మా కర్రీ అయితే రెడీ